శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీ అందరికీ కూడా నేను బతుకమ్మ గురించి చెప్పడానికి వచ్చాను. సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బతుకమ్మ ఉత్సవాలు మొదలయ్యాయి. సో ఇవాళ అంటే పెద్దరమాస తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ చాలా మంది కూడా పెద్దలకి బియ్యం ఇస్తూ ఉంటారు. సో తెలంగాణ రాష్ట్రంలో దీన్ని చిన్న బతుకమ్మ అని కూడా అంటూ ఉంటారు. సో ఇదేంటంటే ఇవాళ ఫస్ట్ డే వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ. మొత్తం 9 రోజులు ఉంటాయి బతుకమ్మ. సో ఈ 9 రోజుల బతుకమ్మని మొట్టమొదట ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. సో ఇవాళ ఏంటంటే పెద్దరామాసలో భాగంగా దీన్ని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. దీంట్లో ఇలా నువ్వులు సన్నబియ్యంతో మనం ఇక్కడ బతుకమ్మ నైవేద్యం ఇస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 8 రోజులు 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 8 రోజులు కూడా ఏంటంటే ఈ బతుకమ్మకి యువతులు అందరూ నైవేద్యం సమర్పించుకుంటూ ఉంటారు. కానీ 9వ రోజు మాత్రం కేవలము యువతులు మాత్రమే నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. మరి 2వ రోజు వచ్చేసి అటుకుల బతుకమ్మ. ఇవాళ 2వ రోజు అటుకులతో నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. సో 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు బెల్లంతో నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. అలాగే నానే బియ్యం అంటే నానబెట్టిన బియ్యంతో మనం ఇక్కడ నైవేద్యాన్ని ఇస్తాము. దాని 4వ రోజు నానే బియ్యం బతుకమ్మ అంటారు. తర్వాత అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలతోని నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. దాన్ని మనము అట్ల బతుకమ్మ అంటాము. తర్వాత అలిగిన బతుకమ్మ. ఇది ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు అశ్వయుజ పంచమి ఉంటుంది. సో ఆ రోజు ఏంటంటే ఎటువంటి నైవేద్యం పెట్టరు కాబట్టి ఆ రోజు బతుకమ్మ అలిగింది అంటారు. దాన్ని అలిగిన బతుకమ్మ అంటారు. తర్వాత వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ. ఈ 2 రోజులు కూడా మనకేంటంటే నువ్వులు లేదా నెయ్యి బెల్లంతో నైవేద్యాన్ని సమర్పిస్తుంటాం. సద్దుల బతుకమ్మ అష్టమి నాడు సద్దుల బతుకమ్మ మనం చేసుకుంటూ ఉంటాం. సో అందరికి తెలిసిందే సద్దుల బతుకమ్మ పెద్ద బతుకమ్మగా మనం వర్ణిస్తుంటాం తెలంగాణలో. సద్దుల బతుకమ్మ రోజు అటుకులు బెల్లము, అలాగే నాకు ఇప్పుడు కూడా గుర్తు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఆ పెద్ద బతుకమ్మ రోజు పులిహోర, పెరుగన్నము, దద్దోజనాలు, పోలేలు ఇవన్నీ చేసి మహాప్రసాదంగా బతుకమ్మకి మనం సమర్పించుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే పెద్ద బతుకమ్మ రోజు ఇది మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము. హైదరాబాద్లో ఈ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. మేము చిన్నగా ఉన్నప్పుడు పెద్ద బతుకమ్మ రోజు ఇదంతా బతుకమ్మలు ఆడి మా ఇంటి దగ్గరలో బతుకమ్మ కుంట ఉండేది. సాకలి కుంట అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళి బతుకమ్మలు వేసేవాళ్ళము. కానీ 2002లో ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏమైపోయిందంటే ఈ బతుకమ్మ లోకల్ టు గ్లోబల్ అయిపోయింది. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలోనే కాకుండా 29 రాష్ట్రాల్లో అలాగే దేశ విదేశాలలో కూడా ఈ బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో తెలంగాణలో ఈ 9 రోజుల బతుకమ్మ పండుగని అంగరంగ వైభవంగా జరుపుకొని అందరూ కూడా సద్దుల బతుకమ్మ రోజు చాలా పెద్దగా బతుకమ్మ పండుగ చేయాలని కోరుకుంటూ మా పాఠశాలలో 3వ రోజు అంటే ముద్దపప్పు బతుకమ్మ రోజు బతుకమ్మ సంబరాలు చేస్తున్నాము. ఆ రోజు నేను వీడియో పెడతాను. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ బతుకమ్మ పండుగను బతుకమ్మ సెలబ్రేషన్స్ని విజయవంతం చేస్తానని కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.